మేడ్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మేడ్ ఇన్ ఇండియా అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం కొనే ప్రతి వస్తువు మన ఇండియా అయి ఉండాలి. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ మొత్తం అన్నీ ఆపేశాయి. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇతర దేశాలకి మనం చేసే ఎక్స్పోర్ట్స్, మెయిన్గా అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్స్ అన్నీ నిలిపివేయటం జరిగింది ట్రంప్ తీసుకున్న కొన్ని ఆవేశ నిర్ణయాల వల్ల. దానికి ఎఫెక్ట్ అనేది గట్టిగానే పడ్డది. మన నుంచి కూడా మోడీ గారు చాలా ఎఫెక్ట్ ఇస్తున్నారు, కానీ మన వంతు కూడా మనం దాంట్లో పాలు పంచుకోవాలి. మేడ్ ఇన్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకు ఎన్నిసార్లు మేడ్ ఇన్ ఇండియా అంటున్నాడంటే, మన ఇండియాలో తయారైన వస్తువులే మనం వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు దాకా చాలాసార్లు అనుకున్నాం మేడ్ ఇన్ ఇండియా అని, కానీ ఎప్పుడు ఇంత సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. మన ఇండియన్స్కి మనమే సపోర్ట్ చేయాలి. ఎక్కువగా మన ఇండియన్స్ ఎక్స్పోర్ట్ అయ్యే టెక్స్టైల్స్, ఈ విధమైన ఎక్స్పోర్ట్స్లో ఇప్పుడు ఆ టెక్స్టైల్స్ అంతా ఆపివేయటం జరిగింది. ఇప్పుడు మన ఇండియన్స్కి మనమే సపోర్ట్ చేసుకోవాలి. మన ఇండియాలో తయారైన బట్టే కొనాలి, మన ఇండియాలో తయారైన ప్రొడక్టే కొనాలి. మేడ్ ఇన్ ఇండియా, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇండియాని మనం బలం చేకూరుద్దాం. ఎవడో ట్రంప్ నా కొడుకు, ఎవడో నా కొడుకు ఏదో చేసినా మన ఇండియా ఎక్కడ తగ్గొద్దు. ఇటువంటి ట్రంప్కి ఎదురెళ్తున్నామంటే మనం మన మోదీ గారికి సపోర్ట్గా ఉండాలి. మోడీ గారికి సపోర్ట్గా ఉండాలంటే మనం మేడ్ ఇన్ ఇండియాలో తయారైన వస్తువులే మనం కొనాలి, మనం అయ్యే వాడాలి. అందరూ మేడ్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకెళ్దాం.